జయ హో పత్రిజీ. శక్తి అనేది దైవత్వం యొక్క తల్లి ప్రేమ అని మనం అర్థం చేసుకున్నాం. శివ చైతన్యం మనకు స్పష్టతను మరి జ్ఞానం, స్పష్టత అనే విశ్వ ప్రేమను అందిస్తుంది. మనలో ఉన్న శివశక్తులు, స్త్రీ పురుషులు, శక్తి చైతన్యాలు మనల్ని మరింత స్పృహతో, జ్ఞానంతో, ప్రేమతో మరింతగా జాగృతపరుస్తూ నిరంతరం ఆశీర్వాదం, మార్గదర్శకత్వాన్ని ఇస్తూనే ఉంటాయి. అనంతమైన ప్రేమలో మనల్ని ఓలలాడిస్తాయి, మరింత జ్ఞాన చైతన్యాల వైపు నడిపిస్తాయి. శివశక్తుల కలయికే జంట జ్వాలల ట్విన్ ఫ్లేమ్స్ ఏకీకృతం అంటారు. ఇది బయట లేదు, ఇది మన లోపలే ఉంది. అదే ఆత్మ పరమాత్మల కలయిక. శివశక్తుల కలయికే జంట జ్వాలల కలయిక అంటుంది. శక్తి యొక్క అధికారాలు ఏమిటి అంటే పారాశక్తి, అతీంద్రియ శక్తి, అపారాశక్తి, అనూహ్య శక్తి. పారా అపార శక్తి, మధ్యవర్తిత్వ శక్తి. దీన్ని ఏమంటున్నారు? పారాశక్తిని అతీంద్రియ శక్తి, అపారాశక్తిని అనూహ్య శక్తి, పారా అపారాశక్తి రెండు కలిపితే మధ్యవర్తిత్వ శక్తి. ఇక శివుని యొక్క అధికారాలు. ఇంతసేపు మనం శక్తి యొక్క అధికారాలు తెలుసుకున్నాం. మరి ఇప్పుడు శివుని యొక్క అధికారాలు ఏమిటి? చిత్ శక్తి, కాన్షియస్నెస్, ద పవర్ ఆఫ్ కాన్షియస్నెస్. అనాడ శక్తి, ఆనంద శక్తి రెండవ పాయింట్, ద పవర్ ఆఫ్ బ్లిస్ కాన్షియస్నెస్. మూడవది ఇచ్ఛాశక్తి, కోరిక లేదా సంకల్ప శక్తి, ద పవర్ ఆఫ్ డిజైర్ ఆర్ విల్. క్రియాశక్తి, పవర్ అండ్ యాక్షన్. జ్ఞానశక్తి, పవర్ ఆఫ్ నాలెడ్జ్. శివశక్తుల కలయికతో జీవి యొక్క సర్వశక్తులు మేలుకొనబడతాయి. ఇదే జంట జ్వాల రీయూనియన్ వలన ఉపయోగం. జంట జ్వాల రీయూనియన్ అంటే యూనివర్స్ యొక్క శక్తి మూలాధారంలో ఉన్న చైతన్యంతో కలిసి హృదయ చక్రం వద్ద ప్రేమగా మార్చుకొని పరివర్తన చెందడం. ఇది శివపురాణంలో నుంచి తీసుకొనబడింది. దీన్ని అనుబంధంగా ఈ DNA అద్భుత సృష్టిలో స్వరలత మేడం గారు రాశారు. ఇంతటితో మనం ఈ DNA పుస్తకాన్ని స్వాధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. ఎంతో చక్కగా ఇందులోని జ్ఞానాన్ని మనం స్థితం చేసుకొని మనము ఎన్నో విషయాలు తెలుసుకున్నందుకు, మరి ఇంత చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ పరమగురు మండలికి, రచయిత DNA స్వరలత మేడం గారికి, మమ్మల్ని ఆచార్యులుగా తీర్చిదిద్దిన పూర్ణాత్మ శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జయ హో పత్రిజీ. నేను మీ పద్మజ. నమస్తే.